నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే అధికారులపై చర్యలు కఠినంగా ఉంటాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మంత్రి రవికుమార్, జాయింట్ కలెక్టర్ సుబ్బారావు హాజరయ్యారు. ముందుగా గ్రామంలో చేయవలసిన అభివృద్ధి పనులు, గుర్తించవలసిన పనులు గురించి మంత్రి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారన్నారు. అద్దంకి నియోజకవర్గంలో సుమారు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చేస్తున్నారని చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో ఎక్కడ అవినీతి అనేది జరగకుండా చూడాలని, అవినీతి అనేది జరిగితే వెంటనే అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని మంత్రి ఆదేశించారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున పంచాయతీ ప్రెసిడెంట్లు చాలామంది యువకులు అందరూ కూడా పోటీ చేసి మొన్న గెలిచారు. ఏ పని చేద్దామని ఆశతో గెలిచారో వాళ్ళందరూ కూడా ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. ఎందుకంటే ప్రభుత్వం సరిగ్గా గ్రామాల్లో నిధులు సక్రమంగా ఇవ్వకపోవటం వల్ల గ్రామాల్లో అభివృద్ధి అంతా కూడా కుంటిపడి చాలా ఇబ్బందిమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున మనం సిమెంట్ రోడ్లు వేయటం కానీ, ఊర్లో డ్రైనేజ్ కట్టడం కానీ, ఈ పొడి చెత్త తడి చెత్తను సపరేట్ చేసి ఊరు బయటకు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కానీ, ఇవన్నీ చాలా కార్యక్రమాలు, గ్రామాల్లో హై స్కూల్స్ డెవలప్ చేయటం కానీ, ఎప్పటికప్పుడు ప్రజలకి ఏదైతే అవసరం ఆరోగ్యానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వటం కానీ, పెన్షన్స్ అందించడం కానీ అన్నీ కూడా చేశాము. భర్త చనిపోయితే భార్యకి ఇమీడియట్గా 4 రోజుల్లోనే పెన్షన్ ఇచ్చేవాళ్ళని. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో పెన్షన్ రావాలంటే దాదాపు భర్త చచ్చిపోయిన తర్వాత భార్యకి సంవత్సరం పట్టేది పెన్షన్. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ఇసుగు పుట్టి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని చాలా పెద్ద ఎత్తున గెలిపించడం జరిగిందనమాట. ఏ నమ్మకంతో అయితే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండేదానికి ప్రతి కార్యక్రమం, మొదటి కార్యక్రమే ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ చెప్పింది ఏంటంటే, మనం గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లోనే ఏదైతే ప్రజలకు అవసరమో ఆ పనులన్నీ గ్రామ సభల ద్వారా గుర్తించి వాళ్ళకి తగినట్టుగా ఒకే రోజు అన్నీ చేస్తామని చెప్పడం లేదు, కానీ ఒక్కొక్కటి ప్రయారిటీ ప్రకారం తీసుకొని అన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఉద్దేశం. మీరు చూస్తూ ఉన్నారు, పెన్షన్లు గతంలో 200 నుంచి 1000 రూపాయలు చేసాం. తర్వాత 1000 రూపాయల నుంచి 2000 చేసాం. కరెక్ట్గా 5 నెలలు ఇచ్చాం 2019లో. తర్వాత 2000 నుంచి 3000 చేయడానికి గడిచిన ప్రభుత్వానికి 5 సంవత్సరాలు పట్టింది. మనం చెప్పిన మాట చెప్పినట్లు అధికారంలోకి వచ్చినామంటే 3000 నుంచి 4000 చేయటమే కాకుండా అందరికి కూడా తెలిసిందే, మొదటి నెలలో పాత ఏప్రిల్, మే, జూన్ 3 కూడా కలిపి 7000 రూపాయలు ఇవ్వటం జరిగిందనమాట. వికలాంగులకైతే 3000 నుంచి 6000 చేసాం. అదేవిధంగా బాగా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడి వికలాంగులకైతే ఇంకా 100% వికలాంగులకైతే దాదాపు 15000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఆ కేసులు 100% వికలాంగులు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఆ పెన్షన్ రావట్లేదని ఎక్కువ గ్రామాల్లో జరుగుతుంది. అది ఒకసారి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదొకటి. ఇట్లా అది కాకుండా ఇంకోటి మెయిన్, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూ చట్టాన్ని రద్దు చేసాం అనమాట. ఏ చట్టం ద్వారా ప్రజలు భయపడ్డారో ఆ భయపడిన దాన్ని విముక్తి కలిగించాం ప్రజలకి. ఆ చట్టం నుంచి భయపడాల్సిన అవసరం లేదు, మేము ఉన్నామని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ చట్టాన్ని సంబంధించిన పేపర్లను కూడా తిరిగేటప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లు తిరిగేటప్పుడు దాన్ని చించేయడం జరిగింది. అది మొదటి క్యాబినెట్లో పెట్టేసి ఆ భూ చట్టాన్ని ప్రజలకి ఇబ్బంది కలగకుండా విముక్తి కలిగించాం. ఎందుకంటే ఎవరన్నా భూమి కొనుక్కొని ఇక్కడ లేకుండా అమెరికా కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళి చదువుకోవడానికి కానీ, లేకపోతే ఉద్యోగాలు చేసుకోవడానికి బయటకు వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే పనులు చేసుకోవడానికి బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఆ భూమి తెలియకుండా మార్చుకుంటే కనుక 3 నెలలు కనుక వాళ్ళు చూసుకోకపోతే వాళ్ళు ఆ భూమి పోయిద్ది. మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళి అప్పీల్ చేయాలంటే అది సాధ్యపడేది కాదు. హైకోర్టులో చాలా ఎక్కువ డబ్బులు పెట్టి హైకోర్టులో మరి తిరగాలంటే సాధ్యం కాదు. ఇది ప్రజలకు చాలా ఇబ్బంది కలిగింది అని చెప్పి ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగిందనమాట. ఇట్లాంటి వచ్చిన 2-3 మాసాల్లోనే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. దాదాపు టౌన్స్లో చాలామంది పేదలు ఉంటారు. పొద్దునే రిక్షా కార్మికులు కానీ, లేకపోతే సిమెంట్ పని చేసుకుంటా కార్మికులు కానీ చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా భోజన సదుపాయంతో దాదాపు పొద్దున కానీ, సాయంత్రం కానీ, పొద్దునే మళ్ళీ టిఫిన్ కానీ దాదాపు ఒక్కోసారి 500 మందికి పెట్టేవాళ్ళు. అదన్నిటిని రద్దు చేస్తే మొన్న ఆగస్టు 15-16 తారీఖుల నుంచి మళ్ళీ అద్దంకిలో కూడా ఓపెన్ చేసి దాని ద్వారా చాలామందికి భోజన సదుపాయాలు కూడా మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి చేస్తూ ఉన్నాం. దానికి కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ముందుకు వచ్చి
దాదాపు నాకే ఆ రోజు 1-2 లక్షల రూపాయలు అన్నా క్యాంటీన్ సాయం చేయడం కూడా జరిగింది. అంటే ప్రజల దగ్గర నుంచి కూడా మంచి కార్యక్రమం చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు వెంట ఉంటారని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా ఆసక్తి లేదు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనం పెన్షన్స్ ఇచ్చాం, కొంతమంది ఇంకా పెన్షన్ రావట్లేదని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. అన్నీ కూడా తొందరలోనే పెన్షన్స్ మళ్ళీ కొత్త ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆ లోపల ముఖ్యంగా పెన్షన్స్ అన్నింటినీ రెడీ చేసి పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఆ పెన్షన్స్ అన్నీ కూడా తప్పకుండా ఇస్తాము. ఇంకోటి ఏంటంటే 104 ఉంది కదా, మన ఊరు వస్తుందా 104? ఈ మెడిసిన్స్ తీసుకొని వస్తుందా ఈ గ్రామం? నెలకోసారి 15 రోజులకు ఒకసారి 104 వస్తుందా రావట్లేదా? దాంట్లో షుగర్కి సంబంధించి బీపీకి సంబంధించి ట్యాబ్లెట్లు ఉండలేదా? ఇస్తున్నారా లేదా? అదొకసారి చెక్ చేసుకోండి. ఎవరు హెల్త్ సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మన రాష్ట్రంలో కూడా దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి చూస్తున్నాం. అది కూడా తొందరలోనే. ఇప్పుడు ఇవన్నీ చెప్పడం కంటే చేసి 1-2 చేసి చూపిస్తే అప్పుడు అర్థమైంది. వారు చెప్తా పోతుంటే ఇవన్నీ అవుతాయా పెడతాయని అనుమానం వస్తూ ఉండేది అనమాట. ఎక్కువ చెప్పి మైండ్లు జరగొట్టదలుచుకోదా, ఇది చేసి చూపిస్తే అప్పుడు అర్థమైంది. 1-2 చేసి చూపిస్తే మనకి ఇది పోయినసారి మనం ఎట్లా అని అనుకున్నాం. బోర్ వేసి సోలార్ పెట్టాం. 5 లక్షలు అయ్యే బోరు దాన్ని ఎస్సీ ఎస్టీలకి అయితే 6,000 తోటి వేసాము, ఓసీలకి అయితే 25,000 తీసుకున్నాం. సోలార్ ప్లేట్లు బిగించి చాలా వరకు చేసాం అనమాట. అట్లానే చేసి చూపించిన తర్వాత దాని మీద రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికి అర్థమైంది. లేకపోతే కనుక అది కన్ఫ్యూజన్గా ఉండింది. ఈ ఒక కార్యక్రమం చేసిన తర్వాత అప్పుడు మీ దృష్టికి తీసుకొస్తాం. మీ ఊర్లో పంచాయతీ ఉంది, సర్పంచ్ గారు ఉన్నారు, బోర్డు మెంబర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా అనుభవం. రెవెన్యూ వాళ్ళు మీరు మీకు సంబంధించిన సర్వేలు కంపల్సరీగా గ్రామ సభకు అటెండ్ అవ్వాలి. తూతూ మంత్రంగా గ్రామ సభకు జరపాలి. మొత్తం ఉంది సార్. మన అడిషనల్ ఫిల్టర్కు తర్వాత 18 హౌస్ హోల్డ్ కుళాయికి ఎక్స్ట్రా ఉంటే మనం ఆ రోజు తమ్ముడు సార్ మొత్తం కంపెనీ గ్రాంట్ వేసాం సార్. అంటే పైప్ లైన్ వేసి ఉందా? వేసాం సార్. మొత్తం ఊరంతా అంటే పనికి వచ్చే లైన్ అయినా పనికి వస్తుందా? వాడపోయితే చెడిపోయింది కదా. గతంలో గవర్నమెంట్ దాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మనం దాన్ని తీసుకొని చేద్దాం అంటున్నారు. ఎక్కడైతే సబ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక ఒక 3 మెగావాట్లు కరెంటు, అంటే ఒక్కొక్క మెగావాట్కి 4 ఎకరాలు పట్టింది. 12 ఎకరాలు 13 ఎకరాలు ఇస్తే కనుక అనేది అర్జెంట్ రేపు కలెక్టర్ గారి ద్వారా పర్మిషన్ తీసుకోండి. అదొకటి. అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఏమి కావాలో, సో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఆ అవసరాలు మనం ఏ రకంగా తీర్చుకోగలుగుతామో ఉదయం నుంచి కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో టంగుటూరి ప్రకాశం పంతులు ఎంతో కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారని, ప్రకాశం పంతులు 2-3 తరగతులు అద్దెంకిలో చదువుకోవటం జరిగిందని, 3 రూపాయల ఫీజు కోసం ప్రకాశం పంతులు ఒంగోలు నుంచి అద్దెంకి నడుచుకుంటూ వచ్చారని, విద్యార్థులకు ప్రకాశం పంతులు స్ఫూర్తి అని ప్రకాశం మిత్ర మండలి సభ్యులు దివాకర్ దత్తు అన్నారు. అద్దెంకిపట్నంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న ప్రకాశం విగ్రహం వద్ద ప్రకాశం పంతులు 150వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాస రచనల పోటీలు ఏర్పాటు చేయగా అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా దివాకర్ దత్తు మాట్లాడుతూ ప్రకాశం మిత్ర మండలి ఆధ్వర్యంలో అద్దెంకిలో ప్రకాశం పంతులు జయంతి నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ప్రకాశం పంతులు రాజమండ్రి కమిషనర్గా ఉన్నప్పుడు జడ్జీలు సైతం అల్లాడించారని, బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ధైర్యంగా ముందు నిలబడి పోరాటం చేశారని దివాకర్ దత్తు తెలియజేశారు. పంతులు గారు జన్మించి 152 సంవత్సరాలైంది. ఇది 153వ జయంతి. 1872 ఆగస్టు 23న ప్రకాశం పంతులు గారు వినోదరాయనపాలెంలో జన్మించారు. ఆయన 2-3 తరగతులు మన అద్దంకిలో చదువుకున్నారు. గుంట భవనమాలు దిద్దుకున్నారు. ఎక్కడంటే ఈ పక్కన మెయిన్ రోడ్డు ఉంది, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం నుంచి అట్లా ముందుకెళ్తే ఉండవల్లి శ్రీరామ సుధాకర్ రావు గారు వాళ్ళ ఇళ్ళ దగ్గర మాధవస్వామి గుడి దగ్గర ఎడం వైపు
ఆయన ఇక్కడ చదువుకున్నారు. పోపూరి నరసింహారావు గారి ఇంట్లో ఉండి చదువుకున్నారు. వాళ్ళ అక్కయ్య బావగారు ఇక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు 2-3 తరగతులు ఇక్కడ చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన చదువు ఒంగోలులో జరిగింది. వాళ్ళ అమ్మగారు ఆయన కోసం ఎంతో కష్టపడింది. ఒకసారి 3వ ఫారంలో ఉన్నప్పుడు ప్రకాశం పంతులు గారు ఒంగోలులో చదువుతున్నప్పుడు ఫీజు 3 రూపాయలు అవసరమైంది. ఆ 3 రూపాయలు వాళ్ళ ఇంట్లో లేవు. బాబు అద్దంకికి వెళ్ళి బావగారిని అడిగి 3 రూపాయలు తీసుకురమ్మన్నారు. ఆ అబ్బాయి నడుచుకుంటూ అద్దంకికి వచ్చాడు. ఎంత దూరం చూడండి, చిన్న పిల్లాడు, మీ వయసు ఉంటుంది అంతే, 12 ఏళ్ళు 13 ఏళ్ల పిల్లాడు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే దొరకలేదు. ఇక్కడ 3 రూపాయలు దొరకలేదు. మళ్ళీ కాళ్ళు ఈడ్చుకుంటూ నడుచుకుంటూ ఒంగోలుకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మగారు పట్టు చీర తాకట్టు పెట్టి ఆ అబ్బాయిని చదివించింది. అంటే విద్యార్థులకి స్ఫూర్తినిచ్చేటువంటి ఉదంతం ఇది. తర్వాత బారిస్టర్ లా చదివాడు. లండన్కి వెళ్ళి రాజమహేంద్రవరంలో మున్సిపల్ కమిషనర్గా ఉండి దడదడలాడించాడు. రాజమహేంద్రవరం యొక్క గట్టు నిర్మాణంలో కూడా ఆయన పాత్ర ఉంది. పెద్ద పెద్ద జడ్జిల్ని కూడా మైలాపురం మేధావులను అందరినీ వణికించాడు. జడ్జి గారు సరిగ్గా వినకపోతే కట్టలు పడేసి మీరు నిద్ర అయిపోయి లేచిన తర్వాత నేను చెప్తానని అప్పటి జడ్జిని, బ్రిటిష్ జడ్జిల్ని పేర్కొన్నటువంటి వాడు ప్రకాశం పంతులు గారు. ప్రకాశం పంతులు గారు మళ్ళీ 1928లో సైమన్ గోబ్యాక్ అన్నప్పుడు చెన్నైలో పార్థసారథి అనే ఒక విద్యార్థి పడిపోతే సింగర్కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రావణ మాసం, అందులో శ్రావణ శుక్రవారం కావడంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. వ్రతంలో సుమారు 100 మంది మహిళలు పాల్గొనగా వ్రతానికి అవసరమైన పూజా సామాగ్రి దేవస్థానం తరపున భక్తులకు అందజేశారు. వ్రతం అనంతరం భక్తులకు తీర ప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో కోటిరెడ్డి మాట్లాడుతూ సింగర్కొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేశారని, మహిళా భక్తులు కూడా పాల్గొని సంతోషంగా వ్రతం చేసుకుని తీర ప్రసాదములు స్వీకరించారని ఈవో కోటిరెడ్డి చెప్పారు. వరలక్ష్మి వ్రతంకు అవసరమైన సామాగ్రి, ప్రసాదములు అద్దంకి పట్టణానికి చెందిన మారుతిరెడ్డి అందజేశారని, వారికి స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలన్నారు. లక్ష్మీ నరసింహస్వామి శ్రీ స్వామివారి దేవస్థానంలో ఈరోజు శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం సందర్భంగా వార్షికంగా ప్రతి సంవత్సరం 3వ శుక్రవారం మహిళా తల్లులతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమంను దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 90 మంది మహిళా తల్లులు పాల్గొన్నారు. వారందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు కలగాలని వారికి నా నమస్సులు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రతి సంవత్సరం దేవస్థానం తరఫున పూజా సామాగ్రి కానీ దానికి అవసరమైన మొత్తం దేవస్థానం తరఫున బరాయించి, ఆ విధంగానే వచ్చినటువంటి భక్తులు కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఒక భక్తుడు మారుతిరెడ్డి గారని ఒక భక్తుడు ఈరోజు వచ్చి ఆ అన్నప్రసాదానికి అయ్యే మొత్తం కూడా మారుతిరెడ్డి గారు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. వారికి కూడాను స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, ఈ దేవస్థానంలో ఇప్పటి వరకు వివిధ నిర్మాణ పనులకు ముందుకొచ్చిన దాతలకు సిజిఎఫ్ తరఫున మహామండప నిర్మాణము, అన్నదాన హాలు, డార్మెటరీ హాలు, వెయిటింగ్ రూమ్స్, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు విరాళముల ద్వారా దేవస్థానం నిధులు వెచ్చించి కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా
భక్తులెల్లరూ సహకరించి స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ముఖే ఆచమనం సమర్పయామి. దేవప్రయోజనాసహ వృక్షతకం తుజనిమాచకార. మహాగణాధిపతయే నమః. దీపం కర్పూరే నాగవల్లేదలేరదం ముక్తాచూర్ణతమాయుక్తం తాంబూలం సదక్షణాకం తాంబూలం సమర్పయామి. దివ్యమంగళ నీరాజనం భవ్యాయ మౌనివర్యాయ పరిపూతాయ వాత్మనే యోగ ప్రభా సమేతాయ శ్రీమద్గణే నమః. స్వామినే నమః. దివ్యమస్తద్విపదే సంధ్యగస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సమర్పయామి. ఇక్కడ వేసి నమస్కారం చేసుకోండి అమ్మా. సత్యప్రాసాది పణ్యవో జాగృవాగం అర్థమారాధనాయ నమః. దేవ్యే నమః. పద్మన్యే నమః. పద్మగంధన్యే నమః. గంగాయ నమః. పుత్రనాయ నమః. దశారాగముఖ్యప్రవాయ నమః. చంద్రవదనాయ నమః. చంద్రాయ నమః. చంద్రసహోదర్య నమః. చంద్రపూజాయ నమః. గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసే అభివృద్ధి పనులు ప్రజలే నిర్ణయించాలన్న లక్ష్యంతో గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ సభలను ఏర్పాటు చేశారని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీ చరణ్ అన్నారు. గ్రామాల అభివృద్ధి పనులు నిర్ణయించి గుర్తించేందుకు గాను అద్దంకి మండలం నాగులపాడు, మణికేశ్వరం, తిమ్మైపాలెం, చక్రయ్యపాలెం, జార్లపాలెం గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేయగా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. నాగులపాడు గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎంఆర్ఓ శ్రీచరణ్ మాట్లాడుతూ అద్దంకి మండలం నాగులపాడులో గ్రామ సభలో తను హాజరు కావడం సంతోషంగా ఉందని, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంటకాలు, శ్మశాన వాటికల అభివృద్ధి పనులు, ఇతర పనులు గుర్తించి చేయించుకోవాలన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 13,500 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారని, అభివృద్ధి పనులు గుర్తించే ప్రక్రియ ప్రారంభించారని, ప్రజాప్రతినిధులే కాకుండా ప్రజలు కూడా ముందుకు వచ్చి గ్రామంలో చేయవలసిన అభివృద్ధి పనుల గురించి తెలియజేయాలన్నారు. గౌరవ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా వ్యక్తిగతంగా మనుషులకి అలాగే గ్రామానికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజున రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఈ గ్రామ సభల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్క పౌరుడికి ఇంట్లో కావాల్సిన మౌలిక వసతులు, కరెంటు, కుళాయి ద్వారా నీళ్ళు, మరుగుదొడ్లు, ఇట్లా మీ ఇంట్లో వ్యక్తిగత సదుపాయాలతో పాటుగా మీ గ్రామంలో రోడ్లు, గ్రామం నుంచి గ్రామానికి రోడ్లు కానీ, ఊళ్ళో మెరుగైన జీవన విధానానికి జాతీయ గ్రామీణ ఉపాధి పథకాలు కానీ, ఇంకేదన్నా పంటలు కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఇంకేదన్నా దీనికి సంబంధించి మీ సలహాలు, సూచనలు ఇస్తే వాళ్ళ ఎన్ని మెరుగుపరచడానికి ఈ సభ పెట్టారు. మీ సైడ్ నుంచి అందరూ వింటున్నారు. మీ గ్రామంలో ఎవరు కూడా ఏం సమస్య చెప్పట్లేదు. ఎవరు నాకు వచ్చింది నేను చెప్పింది ఎంత వల్ల మీకు ఒరిగే ప్రయోజనం ఉండదు. చదువుకున్న వాళ్ళు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా కానీ ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఉంటాయి. గ్రామంలో లేని సమస్య ఎందుకు ఉండదు. అందులో పల్లెటూళ్ళలో ఇంకా కొంచెం అధికంగానే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇలా సభలు ఏదైనా దృష్టి ఉంటే మీరు తెలియజేస్తే ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి వాటిని మనం శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ వచ్చి ఊరిని ఏదో రమ్మన్నారు, సంతకం పెట్టాలి లేకుండా మీ పరిధిలో మీకు తెలిసిన సమస్యలు ఏదైనా ఉంటే నా దృష్టికి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. పంచాయత్ సెక్రటరీ గారు ఏమైనా ఉన్నాయో చెప్పారు, అలాగే డిప్యూటీసీ గారు కూడా అన్నీ స్పష్టంగా చెప్పారు. మళ్ళీ నేను చెప్పినా ఒకసారి చెప్పినట్టు అవుతుంది. కాబట్టి మీరంతా ఊరిని వింటున్నారు, ఎదుగుతున్నారు. గ్రామ పెద్దలు, గ్రామ పెద్దలు కూడా ఉన్నారు, మహిళలు ఉన్నారు. మీరంతా ఇది సమస్య అనేది తెలియజేస్తే దాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం పెట్టారు. కాబట్టి మన గ్రామం నుంచి ఏమున్నాయి సమస్యలు, ప్రతి గ్రామం నుంచి కూడా
కూడా ప్రభుత్వం తెలుసుకునే ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మనం ఓడత వినకుండా మనకి ఏదైనా సమస్య ఉంటే తెలియజేయండి. విత్తనాలు నాటుతారు. వ్యక్తిగత మురింగా నర్సరీలు పెంపకం, రైతుల పొలాల్లో గడ్డి పంపకం, పీడల కాలువలను పూడి తీయుట, కమ్యూనిటీ భూముల్లో బ్లాక్ ఫౌండేషన్, మడ అడుగులు పెంపకం, పండ్ల తోటల్లో చుట్టూ కందకాల నిర్మాణం, పశువుల షెడ్ల నిర్మాణం, గొర్రెల షెడ్ల నిర్మాణం, కోళ్ల ఫారాల నిర్మాణం, పండ్ల తోటల్లో నేల తేమ పరిరక్షణ కందకాలు, భూమి ఉపరితలంలో నీటిలో కుంటలు, వ్యక్తిగత భూముల్లో వ్యవసాయ బావి నిర్మాణం, ఎంఐ ట్యాంక్ పునరుద్ధీకరణ, పూల తోటల పెంపకం, మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల షెడ్ టైప్ 1 పెంపకం, పట్టు పురుగుల షెడ్ టైప్ 2 పెంపకం, ఉమ్మడి భూముల్లో చేపల చెరువు పునరుద్ధరణ, వ్యక్తిగత భూముల్లో పెంచుదరే నిర్మాణం. ఇవి వాళ్ళు మనకు గుర్తించి ఇచ్చిన పనులు. ఇవి కాకుండా మన సర్పంచ్ గారు కొన్ని పనులు గుర్తించారమ్మా. ఆ పనులు సీసీ డ్రైన్లు మరియు రోడ్ల నిర్మాణంలో వీటిని చదివి వినిపిస్తాము. బీసీ కాలనీ శ్మశాన వాటిక నిర్మాణం అభివృద్ధి చేయుట, ఎస్సీ కాలనీ శ్మశాన వాటిక అభివృద్ధి చేయుట, బీసీ కాలనీ కమ్యూనిటీ హాల్ లెవెలింగ్, ఎస్డబ్ల్యూ షెడ్ నిర్మాణం, ఎస్డబ్ల్యూ షెడ్ నాడల పిట్లు నిర్మాణం. అలానే అంగడి శంకరరావు స్థలం నుండి ఆర్బీకే వెంక ఉండి సీసీ రోడ్డు డ్రైన్లు, కావులు కూర్చే ఇంటి వద్ద నుండి బ్రహ్మయ్య ఇంటి వరకు సైడ్ డ్రైన్లు, మొండితోక లావణ్య ఇంటి వద్ద బ్రహ్మయ్య ఇంటి వరకు సైడ్ డ్రైన్లు సీసీ రోడ్లు, గోనిగుంట పూర్ణయ్య కష్టం నుండి జగన్న కాలనీ వరకు సీసీ డ్రైన్లు, గ్రామ పంచాయతీ ఓసీ కాలనీ వద్ద నుండి అడుసుమల్లి ఆంజనేయ వరకు సీసీ రోడ్లు, రావిపాటి వెంకట్రావు స్థలం జగనన్న కాలనీ వరకు సైడ్ డ్రైన్లు, బీసీ కాలనీ మరిపూడి అంకమ్మవారి నుండి ఇస్తల ఆనందరావు ఇంటి వరకు సీసీ రోడ్డు మరియు డ్రైన్లు, కావూరి బుచ్చయ్య ఇంటి వద్ద నుండి నాగమ్మ ఇంటి స్థలం వరకు సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు, తుంచాల సాంబయ్య ఇంటి వద్ద నుండి తుంచాల రాములు ఇంటి వరకు సీసీ డ్రైన్లు, పోతినేని వారి బజార్లో సీసీ డ్రైన్స్, అంగడి ప్రసాద్ ఇంటి వద్ద నుండి జగనన్న కాలనీ వరకు సీసీ డ్రైన్లు, గుంటుపల్లి పిచ్చయ్య మంగమూరి రమాదేవి ఇంటి వరకు సైడ్ కాలువ, ఆర్బీకే మరియు హెల్త్ క్లినిక్లకు ప్రహరీ గోడ నిర్మాణం, అంగన్వాడీ ఓసీ కాలనీ నందు నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి విరమణ సందర్భంగా గురువారం రాత్రి విక్టర్ ప్రసాద్ అద్దంకి రాగా ఎస్ఆర్ గార్డెన్స్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వాగతం పలికి శాలువా కప్పి సత్కరించారు. అదేవిధంగా శుక్రవారం ఎస్సీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ విక్టర్ ప్రసాద్ ను జ్యోతి రమేష్ బాబు తదితరులు కలిసి శాలువా కప్పి సత్కరించారు. విక్టర్ ప్రసాద్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా రాణించి ఎన్నో సమస్యలు వారి దృష్టికి రాగా పరిష్కరించారని జ్యోతి రమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా తమ 3 సంవత్సరాల పదవి కాలాన్ని పూర్తి చేసుకొని పదవి విరమణ పొందుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా మారినటువంటి వ్యక్తి శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు ఈరోజు ఆయన పదవి విరమణ పొందుతున్నారంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. మాటలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎస్సీ కమిషన్ ఉంది, అందరికీ తెలిసిన విషయాలే. కొంతమంది ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు ఇంతకుముందు అంటే ఆ పేరుని కూడా తెలియనటువంటి 90% మంది ప్రజలకి తెలియదు. ఈరోజు 100కి 99% మంది ప్రజలకి కనీసం అక్షర ముక్క లేని వాళ్ళకి, ట్రైబల్ ఏరియాల్లో ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు స్త్రీలకు కూడా ఎస్సీ కమిషన్ అనేది ఉంది స్టేట్లో. ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఫలానా ఆయన చెప్పేసి చెప్పుకునేటువంటి పరిస్థితి కేవలం ఆయన ఒక్కరే సాధించారు. ఆ విధంగా గ్రాస్ రూట్లోకి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ట్రైబల్ ఏరియాల్లో కూడా చిన్న గుడిసెల్లో కూడా నిరుపేదలకు ఎక్కడైతే బాధ కలిగిందో, ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడికి వెంటనే అపరైత్రి అనకుండా యోగుజానానికి వెళ్ళిపోయి వెంటనే అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని అందరిని కూడా ఎదుర్కొని ఆయన పేదలకు సాయం చేయడమే ప్రధాన లక్ష్యంగా చివరికి తనకు వచ్చినటువంటి జీతాన్ని కూడా కేవలం ఈ పేద ప్రజల కోసం తిరగటానికే ఖర్చు పెట్టేసి చివరికి ఆర్థికంగా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఆయన సేవ చేశారంటే నిజంగా ఈ రాష్ట్రానికి ఈ 3 సంవత్సరాలు ఈ ఎస్సీ ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక మనిషి ఆయన. అలాంటి వ్యక్తి మరలా వస్తాడా, దొరుకుతాడా అనేటువంటి ఆ ప్రశ్న అయితే ఆందోళన అయితే ప్రజల్లో ఉంది. అలాంటి వ్యక్తిని మరలా ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం వారు తప్పనిసరిగా
ఆలోచించి ఇవ్వాలని చెప్పేసి, ఇది ప్రజలందరి యొక్క ఆలోచన అని చెప్పేసి, మనోభావం అని చెప్పేసి అద్దంకి మండలం నాగులపాడికి చెందిన తన్నీరు శివకుమార్ 10వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం అద్దంకి పట్టణంలోని అన్నా క్యాంటీన్లో సుమారు 600 మందికి భోజనాలు కొరకు నగదు లక్ష్మీనారాయణ అందజేశారు. అన్న క్యాంటీన్లో పేదలకు 5 రూపాయలకు పెట్టే భోజనంకు దాతలు కూడా ముందుకు రావాలని లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రకాశం పంతులను ఆదర్శంగా తీసుకోవాలని, చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. అద్దంకి మండలం తిమ్మైపాలెం చక్రైపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఈఓ సుధాకర్ హాజరయ్యి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి విద్యార్థి ప్రకాశం పంతులు బాటలో నడవాలని ఎంఈఓ సుధాకర్ తెలిపారు. ప్రకాశం పంతులు అద్దంకిలో ఒంగోలులో చదువుకున్న తరుణంలో ఆయన పేరు మీద ప్రకాశం జిల్లా పేరు పెట్టడం జరిగిందని ఎంఈఓ సుధాకర్ చెప్పారు. అలాగే అద్దంకిపట్నంలో రాజీవ్ కాలనీలో ఉన్న ఎంపీయూపీ పాఠశాలలో ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఉపాధ్యాయులు ప్రకాశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల వేషధారణలతో నృత్యాలు చేసి అందరినీ ఎంతగానో అలరించారు. అభినవ స్నేహితులు రమేశ్వర్ గారు, అదేవిధంగా సంస్కృతి సార్ విద్యార్థులకి ఆశిస్తున్నాను. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఎంత మంచివాడు మనకి చేశాడు. ఇది నాకు రోజు కలిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఇందులో మన వినోదరెడ్డి పాలెం ఉంటారు. వినోదరెడ్డి పాలెం ఉంది. ఆ పాలెం వాసి ఇతను చాలా స్వాతంత్ర పోరాడు, చాలా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. అతను కూడా విద్యార్థులంటే వేయండి కొంచెం.
ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.